హై గాయ్స్, నేను మా ఫ్రెండ్ కిరణ్ బాబు నడిచిన కేరా మూవీ అయితే స్టార్ట్ అయిపోయినాం. సినిమాకి ఏ టైంలో వెళ్ళామో గానీ మాకు 11 o'clock షో అయితే క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే తెలంగాణ మొత్తం బీసీ బంద్ ఉంది కదా, అందువల్ల షో క్యాన్సిల్ చేశారు. ఇంత దూరం వచ్చాక తిరిగి వెళ్ళిపోవడం వీరు లక్షణం కదా అని చెప్పేసి మామూలు మోటివేట్ చేసి 2 o'clock వరకు అయితే వెయిట్ చేశాం. 2 o'clock షో వేశాడు. ఫైనల్ గా థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం. షో అయితే స్టార్ట్ అయింది. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే మీరు 2 hours నాన్ స్టాప్ నవ్వుకోవాలంటే కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసుకోండి. సినిమా అయితే బాగుంది. హీరో వాళ్ళ ఫాదర్ మాట వినకుండా చదవకుండా చిల్లర్ గా తిరుగుతూ బాగా తాగుతూ తిరుగుతాడు. ఆ ప్రాసెస్ లో హీరో వాళ్ళ నాన్న హీరోని కేరళకి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళాక హీరోకి హీరోని పరిచయం కావడం, లవ్ లో పడడం అలా సాగిపోతుంటుంది. ప్రీ ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ వస్తుంది భయ్య. దాన్ని చూసిన తర్వాత అసలు ఎంటర్ అయ్యి దాని ఫీలింగ్ వస్తుంది మనకు. కానీ మూవీని ఎంగేజ్ గా మార్చేది ఆ ట్విస్ట్. ఆ ట్విస్ట్ తర్వాత మూవీ అయితే ఒక రేంజ్ లో వెళ్తుంది కామెడీ పరంగా. అప్పటి నుంచి మూవీ ఎండ్ అయ్యే వరకు మనకి త్రూ అవుట్ ద మూవీ అయితే నవ్వుతూనే ఉంటాం. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కొంచెం తక్కువ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో మొత్తం కామెడీ ఉంటుంది. ఇంకో విషయం భయ, కామెడీ అంటే ఇందులో కమెడియన్స్ లేరు. మళ్ళీ హీరోన్ తోటి కామెడీ ఉంటుంది కానీ హీరోయిన్ కామెడీ చేయదు. మళ్ళీ అదే మ్యాజిక్. అలా ఉంటుంది మరి కామెడీ. మూవీ రైటింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంది. మెయిన్ గా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అంటే మనకి ఇక్కడ బోరింగ్ ఫీలింగ్ రాకుండా ఆ స్క్రీన్ ప్లే బాగా మెయింటైన్ చేశారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అండ్ దాంతో పాటు సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే మనకు గుర్తుండిపోయే సాంగ్స్ అయితే లేవు. మూవీలో మెయిన్ గా మెచ్చుకోవాల్సింది కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చాలా బాగుంది. ఆ రోల్ లో అయితే తన తప్ప వేరే వాళ్ళు ఊహించుకోలేమేమో, అలా అనిపించింది నాకైతే. చాలా బాగా చేశాడు. అండ్ ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా బాగా చేశాడు. అండ్ దాంతో పాటు హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. వెన్నెల కిషోర్ ఆలీ యాక్టింగ్ కూడా బాగుంది. లాస్ట్ లో మనకు యూట్యూబర్ అయినా పూలచక్క కూడా ఇలా కనిపిస్తాడు. కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది అది. మూవీలో నెగిటివ్స్ ఏంటంటే క్లైమాక్స్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ చెప్పుకోదగ్గ సాంగ్స్ అయితే లేవు, అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మూవీలో నెగిటివ్స్ అంటే ఏ భయం ఇంతకు మించి ఏం లేవు. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒకవేళ మీరు 2 hours నాన్ స్టాప్ నవ్వుకోవాలంటే కళ్ళు మూసుకుని టికెట్ బుక్ చేసుకోండి, అందులో డౌటే లేదు. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.85. మీరు ఎవరైనా మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. ఇన్ కేసు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా దూరా.